టాస్క్ అదే సార్ ఇదే కదా మనం ఇచ్చింది. ఇదే సార్. పర్ఫెక్ట్. ఓకే. హెడర్ సెక్షన్ ప్లస్ కింద ఒక బాక్స్ అనేది అట్లా చేసిన సార్. హాఫ్ వర్క్ అయిపోయింది సార్, ఇంకొక హాఫ్ వర్క్ అనేది మిగిలిపోయింది. ఇది గెట్ ఫోటో స్టాప్ లో చేశారా, రియాక్ట్ ఫోటో స్టాప్ లో చేశారా? నేను రియాక్ట్ బూట్ షాప్ ఉంది సార్, అందుకే చేసిన. రియాక్ట్ ఫోటో స్టాప్ మనం స్టార్ట్ చేసామా? అదే సార్ బూట్ షాప్, గెట్ బూట్ షాప్ చెప్పారు కదా సార్, అది అందులోనే చేసిన. రియాక్ట్ బూట్ షాప్ కాదు సార్. గెట్ ఫోటో స్టాప్ అంతే కదా. గెట్ బూట్ షాప్ లోకి వెళ్ళి ఇంపోర్ట్ వేసుకొని లైక్ ఇంకా హెడర్ సెక్షన్ లైక్ కింద ఒక డ్యూ ట్యాగ్ వాడి ఆ ఒక సెక్షన్ చేసిన సార్ అంతే. ఇంకా కింద బాడీ ప్లస్ ఫూటర్ సార్, అక్కడ ఆగిపోయినా. రియాక్ట్ జేఎస్ లోని గెట్ ఫోటో స్టాపే మనం చెప్పుకుంటున్నాం అన్నట్టు. ఎస్ సార్. సో 13th క్లాస్లో రియాక్ట్ జేఎస్ లోని అదే గెట్ బ్యూట్ స్ట్రాప్ తో ఓకే లేఅవుట్ టు క్రియేట్ లేఅవుట్ అనేది నిన్న నీకు ఇచ్చిన టాస్క్ ఈరోజు మనం చేద్దాం. ఓకే సార్. ఎస్. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత we could see and here we could see open with the code editor అంటున్నా. ఓకే. సార్ కొంచెం మైక్ ఆఫ్ చేసుకుంటా సార్, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది కొంచెం. షూర్ అండి. ఎక్కడున్నారు, బయట ఉన్నారా? లేదు సార్, ఇక్కడ ఇంటికాడ ఫంక్షన్ ఉంది అలా. ఓకే ఓకే అలాగే. ఓకేనండి. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఏదో నావిగేషన్ ఇది చెప్పుకున్నట్టున్నాం కదా. ఎస్ ఎస్ స్లైడర్ నార్మల్ బేసిక్ లేఅవుట్ గురించి చెప్పుకున్నట్టున్నాం. అంటే స్లైడర్ కాంపోనెంట్ ఎలా యాడ్ చేయాలి, తర్వాత మనం హెడర్ కాంపోనెంట్ ఎలా యాడ్ చేయాలి, కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ వి డిస్కస్ అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి యాప్ డాట్ జేఎస్లోని మనకి ఏమీ అవసరం లేదు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఇమేజెస్ యాప్ డాట్ జేఎస్ కదా ఇది. యూ కుడ్ సి దిస్ ఈజ్ అన్ యాప్ డాట్ జేఎస్. ఆ తర్వాత స్లైడర్ కూడా అవసరం లేదన్నట్టు. నీకు అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి స్లైడర్ కూడా అని తీసేస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్ఎఫ్సి రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది తీసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత యూ కుడ్ సి దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షనల్ కాంపోనెంట్ అండి. సో ఇక్కడ మీరు రియాక్ట్ జేఎస్లోని ఏదైనా లేఅవుట్ చేసేటప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది మ్యాండటరీ అన్నట్టు. అయితే లేఅవుట్ అనేది మీరు చూసినప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ ద లేఅవుట్. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద లేఅవుట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే హెడర్ ఉంది, ఇందులో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఆ డివిజన్స్నే మనం ఏమంటాం అంటే కాంపోనెంట్ అంటాం. ఇక్కడ ఏముంది, హెడర్ ఉంది, ఇమేజ్ ఉంది, పారాగ్రాఫ్, ఓకే, టైటిల్, బటన్ ఉంది, కింద సంథింగ్ ఎల్స్, కంటైనర్ ఉంది, 3 కార్డ్స్ ఉన్నాయి, ఫూటర్ ఉంది. అంటే 1 2 3 4 5 ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్లో ఈ డివిజన్లో 2 ఉన్నాయి. ఒక రో 2 కాలమ్స్. ఇక్కడ ఒకే రో నో కాలమ్స్. ఇక్కడ ఒక రో 3 కాలమ్స్. ఫూటర్లో నో కాలం 1 రో. నావ్లోని 2 కాలమ్స్ ఉన్నాయి. అయితే నావ్లో మనకి గెట్ బూట్ స్టాప్ కాంపోనెంట్ ఉంటుంది, అందులోనే మనం చేసినట్లయితే సరిపోతుంది అన్నట్టు. అర్థమవుతుందా? డిడ్ యూ అండర్స్టాండ్? సో ఫస్ట్ నావిగేషన్ బార్ నుంచి చూద్దాము. ఇక్కడ మనం ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాంపోనెంట్ తీసుకుని హెడరు, ఇమేజ్, సమ్ టైటిల్స్, కంటైనరు, 3 కార్డ్స్, ఫూటరు, వీటన్నిటిని తీసుకొని ఓకే మనం చేయొచ్చు కాంపోనెంట్లో. ఇట్ వుడ్ బి ఎ బిట్ లెందీ టాపిక్ అన్నట్టు. డిడ్ యూ అండర్స్టాండ్? అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనం వీ హ్యావ్ టు క్రియేట్, అంటే గెట్ బూట్ స్టాప్ అనే లైబ్రరీలో చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. HTML సిఎస్ఎస్లోని కాదు, HTML కూడా ఉంటుంది ఇందులో, బట్ దెర్ ఈజ్ నో సిఎస్ఎస్. ఈ లైబ్రరీలో సిఎస్ఎస్ వాడటం లేదు, అది గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ సిఎస్ఎస్ యొక్క ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది వాడుతున్నాం మనం. డిడ్ యూ అండర్స్టాండ్? సో బేసికల్లీ ఆ ఫ్రేమ్వర్క్, ఆ లైబ్రరీని ఇక్కడ యూజ్ చేయాలంటే వీ హ్యావ్ టు ఇంపోర్ట్ డబల్ కొటేట్స్ ఓకే డాట్ నోడ్ మాడ్యూల్స్లోని బూట్ స్ట్రాప్లోని ఇక్కడ వచ్చేసి డిస్ట్రిక్ట్లోని సిఎస్ఎస్లోని బూట్ స్ట్రాప్
డాట్ min డాట్ css లోని దిస్ ఈస్ ద ఫైల్ విచ్ వీ హ్యావ్ టు ఓకే కస్టమైజ్. అంటే క్లాస్ నేమ్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయండి. క్లాస్ నేమ్స్ సంబంధించి ప్రాపర్టీస్ మొత్తం కూడా ఇందులోనే ఉంటాయి అన్నట్టు. మీరు అండర్స్టాండ్ ఓకేనా. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ యూ కుడ్ గెట్ బోటర్స్ స్టాంప్. ఇక్కడ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము సొంతగా రాస్తామండి అని. ఏ రాస్తారు సొంతగా? అక్కడ ఉన్నదే కాపీ పేస్ట్ చేయాలి అంతే. సొంతగా రాయడానికి ఇదేమన్నా సినిమా స్క్రిప్ట్ ఏం కాదు. అవునా. సో అక్కడ ఉన్న లైబ్రరీ ద్వారాని మనం ఈ లేఅవుట్ని చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు బి మెయింటైన్ అన్నట్టు. ఈ లేఅవుట్ని మనం చేస్తున్నాం అన్నట్టు. దాంట్లో ఈ లైబ్రరీలో ఏమి ఉన్నాయి అనేది చూసి చేయాలన్నట్టు. ఓకేనా. ఎందుకంటే ఇట్స్ ఏ ఓషన్, రియాక్ట్ జేఎస్ ఈజ్ ఏ ఓషన్ అన్నట్టు. ఎందుకంటే ఈ సంవత్సరంలో రియాక్ట్లో ఏమొచ్చిందని చెప్పుకున్నాం. రియాక్ట్ చేసేటప్పుడు మీకు వీక్ చెప్పలేదా? ఓకే, వీక్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్లోని కొత్త టాపిక్ ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ నేర్చుకోవాల్సిన సందర్భం కూడా వస్తుంది అన్నట్టు. ఇన్ సచ్ కేస్ వీ హ్యావ్ టు బి వెరీ ప్రాంప్ట్ అన్నట్టు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే దిస్ ఈస్ ద ఫోల్డర్ అండి. అండ్ ఈవెన్ దో వీ ఇన్స్టాల్ ది రియాక్ట్ బూట్ స్టాప్ అన్నట్టు, గెట్ బూట్ స్టాప్ అనేది ఫర్ ఎవ్రీ టైం ప్యాకేజ్ స్టార్ట్ చేసినలోని బూట్ స్టాప్ అనేది ఓకే ఇన్స్టాలేషన్ అయిందా లేదా, ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ద డిపెండెన్సీ డూ వీ హ్యావ్ సఫిషియంట్ లైబ్రరీస్ ఆర్ నాట్ అనేది జస్ట్ ఇక్కడ చూసుకోండి. డిడ్ యూ అండర్స్టాండ్? ఇక్కడ వచ్చేసిన తర్వాత ఆల్ వి నీడ్ టు డూ ఈజ్ ఓకే. ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేమంటున్నానంటే కాంపోనెంట్స్లోకి వచ్చేసి హియర్ ఈ నావిగేషన్ బార్ అనేది తీసుకుంటున్నా. ఓకే, ఈ నావిగేషన్ బార్లోని హియర్ దిస్ ఇస్ ద నావిగేషన్ బార్ అండ్ ఇట్ హ్యాడ్ ది సోర్స్ కోడ్ అన్నట్టు. సో హియర్ కాపీ చేసి ఆ నావిగేషన్ బార్ గురించి మనకు తెలిసిందే. వాట్ ఈస్ ద నావిగేషన్ బార్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ ఇట్ హ్యాడ్ అనేది వీ నో దట్ వన్. అయితే బూటు స్టాప్తో వర్క్ చేసేటప్పుడు బిట్ కేర్ఫుల్ అండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. విచ్ మీన్స్ అందులో కొన్ని క్లోజింగ్ ట్యాగ్స్ ప్రాపర్గా ఉండవు అన్నట్టు. ఓకేనా. ఒక్క 2 minutes అండి, ఒక్క 2 minutes. ఓకేనా. సతీష్ అర్థమవుతుందండి? రాజేష్, డిడ్ యూ అండర్స్టాండ్? మధ్య మధ్యలో కొట్టండి. రాజేష్, కెన్ యూ అండర్స్టాండ్? యా అండి. యా, పర్ఫెక్ట్. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనం చేస్తున్న దానికి అవుట్పుట్ ఓకే ఎలా వస్తుందనేది తెలియాలి కాబట్టి వీ షుడ్ స్టార్ట్. ఎందుకంటే లైబ్రరీని మనం ఇన్స్టాలేషన్ చేసేసాము. సో ఇక్కడ వచ్చేసి npm స్టార్ట్ అనేది అంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసిన తర్వాత యూ కుడ్ సి ఇట్ సీమ్స్ టు బి లైక్ దిస్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇదేమన్నట్టుంది, ఎక్స్పెక్టెడ్ కరస్పాండింగ్ JSX క్లోజింగ్ ట్యాగ్ ఫర్ హెచ్ఆర్. ఓకే, హారిజంటల్ రోకి వీ హ్యాడ్ అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేమంటున్నానంటే యూ కుడ్ సి ఇన్ దట్ హెచ్ఆర్లోని వీ హ్యాడ్ సంథింగ్ సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇన్పుట్ ట్యాగ్లో కూడా రెడ్ అండర్లైన్ వస్తుంది. కోడింగ్ మీరు చేసేటప్పుడు మన కోడింగ్లో ఎక్కడన్నా రెడ్ అండర్లైన్ లేదా ఏదన్నా కోడింగ్ కాపీ పేస్ట్ చేసినప్పుడు అందులో రెడ్ అండర్లైన్ వచ్చిందా లేదా చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకొని సేవ్ చేయండి. నేనేమన్నానంటే వ్యూలోకి వెళ్ళి టెర్మినల్లోని లెట్ వి సి ఇక్కడ నావిగేషన్ బార్ వచ్చేసి 100% వీటి ఎప్పుడు క్రియేట్ చేయకండి, ఫాల్స్ అయిపోతాడు. ఎందుకోసం అంటే ఎప్పుడున్న ట్రెండ్, ఈ రోజు ఉన్న ట్రెండ్ ఏంటనేది, ఈ సంవత్సరం ఉన్న ట్రెండ్ ఏంటనేది కంప్యూటర్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ట్రెండ్ని మీరు తెలుసుకోలేకపోతే మీరు అవుట్డేటెడ్ పర్సన్ అన్నట్టు. అవునా.
వీడియో అండర్స్టాండ్. ట్రెండ్ అంటే ఏంటి? 10 టెక్నాలజీస్ ఉంటాయండి. అందులో రెండో మూడో హైలైట్ అవుతాయి. వాటిని తెలుసుకోవాలా. మిగతా 9ని తెలుసుకుందాం టైం వేస్ట్ చేయొద్దు. 9 ల్యాప్స్ అయిపోవచ్చు. వా ఈ 3 ఉన్నాయి కదా, 10 ఉన్నాయి. 10లో 3 హైప్లో ఉన్నాయి. ఆ 3 తెలుసుకోండి. హైప్లో ఉన్నాయో తెలుసుకోండి. హైప్లో లేని కింద రేస్లో ఉంటాయి. అంటే కింద ఉంటాయి కదా, టాప్ 10లో ఉంటాయి. టాప్ 5లో చూసుకోండి అంతే. ఓకే. టాప్ 3లో చూసుకోండి, టాప్ 4లో చూసుకోండి. ఆ కింద చూడకండి. ఆ కింద చూసారంటే ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. లేదు అవి హైప్ అయ్యి టాప్ 3లో వన్ ఆఫ్ ద పార్ట్ వచ్చినప్పుడు అప్పుడు పట్టించుకోండి. అంటిల్ దాన్ని ప్రతి ఒక్క టెక్నాలజీని పట్టించుకున్నా, ప్రతి ఒక్క టూల్ను పట్టించుకున్నా టైం వేస్ట్. అర్థమవుతుంది. ఎందుకంటే న్యూ ఇయర్కి 2026కి కొత్త టూల్స్ వచ్చేస్తాయి. ఈ 10 టెక్నాలజీస్లో 10 కొత్త టూల్స్ వస్తాయి. అన్నీ నేర్చుకునేసరికి మనకి టైం అయిపోతుంది, మన టైం అయిపోతుంది. అందుకోసం మనం ఎక్కడ ఏదైతే హైప్ ఉందో అదే వెళ్ళండి, ఇంక అంతే. నాక్గా నేర్చుకోవాలి, నాక్గా వెళ్ళాలి అన్నట్టు. అలాగనే ఇక్కడ కూడా ఆ ట్రెండ్ ఫాలో అవ్వండి. ఏం యూస్ చేస్తున్నాం వెబ్సైట్లో, ఎక్కడ సెంట్రల్ అలైన్మెంట్ ఉంది అదే అసైన్ చేయండి అక్కడ. సో గో ఓవర్ దే. ఓకే, ఐ విల్ క్లోజ్ ద టెర్మినల్. వీ నో అబౌట్ దిస్ నావిగేషన్ బార్. ఒకవేళ మీరు తెలియబోతే ఒకసారి రిఫర్ చేయండి రికార్డింగ్ వీడియో. అండ్ దెన్ ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఓకే, మార్జిన్ ఎండింగ్ కదా, వీ హ్యావ్ టు యాడ్ స్టార్టింగ్ సేవ్ అని ఉంటుందా. యూ కుడ్ సే వీ హ్యాడ్ స్టార్టింగ్ వచ్చేసింది. అండ్ మోర్ ఓవర్ వీ నీడ్ కంటైనర్ వరకే, నాట్ రిక్వైర్డ్ ఎనీ ఫ్లూయిడ్. సో కంటైనర్ వరకు తీసుకున్నా. యూ కుడ్ సే దిస్ ఇస్ ఎ కంటైనర్. And here we had a search bar as well. And inside the search bar, what we have to do is, okay, it could see, you could see, it seems to be like this అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఫామ్లోనే తీసుకున్నా, సేవ్ చేసేస్తా. అండ్ యూ కుడ్ సీ వీ హ్యాడ్ నావిగేషన్. రఫ్గా చేసేద్దాం, నో ఇష్యూస్. స్కెచ్, ఆ స్కెలెటన్ అనేది మనకి వస్తే, ఆ అవుట్పుట్ అనేది వస్తే చాలు. రెస్ట్ వీ హ్యాడ్ ఇమేజ్ అనేది ఉండింది, టైటిల్, పేరా, బటన్ అనేది ఉండింది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ ఎనీ సింగిల్ రో విత్ 2 కాలమ్స్ అన్నట్టు. దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకునేంత వరకు ఒక ప్యాటర్న్లో వెళ్ళండి. స్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత యూ కెన్ అసైన్ అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఒక డివిజన్ తీసుకున్నాను. ఓకేనా, మన నార్మల్ ప్యాటర్న్లోనే వెళ్ళిపోవడం. వెరీ క్లియర్గా చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఓకేనా, ఇక్కడ నేను ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ అనేది తీసుకుంటున్నాను. ది క్విక్ బ్రౌన్ ఫాక్స్, ఓకే, యూ కుడ్ సే ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. దిస్ ఈజ్ ఎ డమ్మీ కంటెంట్ విచ్ ఇట్ హ్యాడ్. ఓకే, కాపీ చేసేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ యూ కుడ్ సీ దిస్ ఈస్ ద పేరా, కాపీ చేశాను. ఇన్సైడ్ ఐ విల్ గో విత్ 2 పారాగ్రాఫ్. దే ఆర్ నాట్ అలైన్డ్ ఇంటూ ఏ కాలమ్ అండి, రో కిందే ఉంటాయి. ఫస్ట్ పారాగ్రాఫ్ హ్యావింగ్ ఇన్ ఫస్ట్ రో, అండ్ సెకండ్ పారాగ్రాఫ్ హ్యావింగ్ ఇన్ సెకండ్ రో itself. We need to convert them into a row and column అన్నట్టు. So to convert them into a row and column, what we have to do is, we know about that one. Okay, this is a division for both of the columns అన్నట్టు. For them I will insert those 2 columns inside the division, and each paragraph I will put inside the column as well. For that we require a division as well. So I will put this first paragraph inside the division, and then after that I will, okay, use another paragraph inside second division as well. You could say, okay. So here you could see what I will do is, I will format selection proper. కోడింగ్ రాసేటప్పుడే మేక్ షూర్ దట్ ఇట్ షుడ్ బి ఇన్ ఏ పిరమిడ్ షేప్. ఆ కోడింగ్ షేప్ పిరమిడ్ షేప్లో ఉండాలి. సో ఓవర్ హియర్ దిస్ ఈజ్ యర్ రో. వాట్ ఐ విల్ డూ ఈస్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు రో అన్నట్టు. అండ్ డివిజన్లోకి వచ్చేసిన తర్వాత క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కాలం అన్నట్టు. ఎందుకంటే ఈచ్ పారాగ్రాఫ్ వీ హ్యావ్ టు యాడ్ ఇన్సైడ్ ద కాలం అన్నట్టు. సో ఐ టు కాలం యాజ్ వెల్. సో ఇప్పుడు ఏమైంది, 2 పారాగ్రాఫ్ సైడ్ బై సైడ్ వచ్చింది. మన లేఅవుట్లోని ఇక్కడ ఇమేజ్ పారాగ్రాఫ్ వస్తుండే. దెన్ వి అలైన్మెంట్ అయిన తర్వాత కంటెంట్ అసైన్ చేసుకోమని ఫ్లోటింగ్ చెప్పుకున్నప్పుడు అక్కడ చేసిన లేఅవుట్ గురించి కూడా విచ్ వి డిస్కస్. మోర్ ఓవర్ ఫర్ దిస్ 2 పారాగ్రాఫ్ ఇట్ డజంట్ కంటైన్స్ ఎనీ కైండ్ ఆఫ్ కంటైనర్. సో నీడ్ టు ఇన్సర్ట్ సమ్ కంటైనర్ అన్నట్టు. కంటైనర్ విచ్ మీన్స్
Here we could see there is a division is there. Inside the division, what we have to do, okay, there is another division is there. Inside division, we had a class name is equal to 7TAINER. Container save this one. Now we could see proper alignment వచ్చేసింది. So I need some title above the second para and need to add some other button below the okay second para అన్నట్టు. And then for that what we have to do is paragraph పైనే కాబట్టి p tag పైనే assign చేస్తున్నాం which is known as heading అన్నట్టు. And now you could see we had proper output అన్నట్టు. పర్ఫెక్ట్గా వస్తుంది. అలైన్మెంట్ చేసుకున్న తర్వాత కంటెంట్ యాడ్ చేస్తే మీకు పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. లేదు అలైన్మెంట్ చేసుకోకుండా కంటెంట్ యాడ్ చేసి అలైన్మెంట్ చేసుకుంటే అవుట్పుట్ మీకు డ్యామేజ్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ నావిగేషన్ బార్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓకే, సో ఐ విల్ షేర్ దట్ సోర్స్ కోడ్ టు యూ యాజ్ వెల్ ఇన్ యువర్ గ్రూప్ అన్నట్టు. అండ్ హియర్ యూ కుడ్ సీ okay, this is the layout kada. I will open that layout as well. Now you could see okay, we need some button under that para. If you need some space around that okay paragraph, you have to add some padding. You know about the padding having in the bootstrap header. So ikkada when you want to add some button, so which color it had button color also a matter or t. So we know the color having inside bootstrap కాబట్టి you could say bg primary. Just do copy that one and over here put that button under the paragraph కాబట్టి you have to add that component under the tag itself. Which tag? p tag. Okay, did you understand? Be specific when you are writing some kind of output అన్నట్టు. So rest we had first para is there. You have to add that one. Okay, that is a task for Manoj and Vinay Garu, Rajesh and మళ్ళీ ప్రదీప్. మనోజ్ ప్రదీప్ కూడా ఉన్నాడు. ప్రదీప్ మీ అందరికి అది టాస్క్. ఐ విల్ షేర్ కోడ్ ఇన్ గ్రూప్, అందరు చేయాల్సిందే, మీ ప్రాక్టీస్ అవుతుంది. సో రెస్ట్ ఇక్కడ చూడండి, we had a gray color box is there, center loni white text we had. So how we have to create an ante, you could see what is happening and okay చెప్పుకుంటూ వెళ్ళిపోతే చేసుకుంటూ వచ్చేస్తున్నది, no issues. So here we had something padding is there. Paragraph loni I will insert something, the quick brown fox okay fox jumps over the lazy dog అన్నట్టు, and do copy that one. So inside we need something class name equal to bgsecondary secondary. Okay, did you understand? Did you understand? So then save చేశాను. You could see we had a background. అంతే కదా, బ్యాక్గ్రౌండ్ 100% వచ్చేస్తుంది మోర్ ఓవర్. సో we need to align this one into the okay like a assign some container to this box అన్నట్టు, division అన్నట్టు. For that ఏంటంటే we have to put this entire para in between the container. So you could say div class name is equal to CONTINER container over there. And then after that here you could see we had some para అన్నట్టు. Now you could see we had perfect rotation there. Above that box there is no space. So to add the space between the okay boxes, we need to add margin top for save over here. You could see we had some space as well. And moreover we need to align this one into a center, as well as we need to assign some text color as a white itself. So to do that one, here you could see what I will do is a text okay WHIT white save over there. Now you could see here it is. And then what we have to do is here we had a padding 5 is there, save over here. Now you could see here it is. ఓకే, మరీ హెవీగా ఉంటుంది అనుకుంటే యూ కెన్ చేంజ్ ద వాల్యూ అండ్ సేవ్ ఓవర్ హియర్ యూ కుడ్ సీ. ఓకే, నీడ్ టు అలైన్ ఇన్ టు ది సెంటర్, టెక్స్ట్ సెంటర్కి రావాలి. సో వాట్ ఐ విల్ డూ ఈస్ టెక్స్ట్ CENTS center itself, do save over there. Now you could see we had text. If you want to increase more para,
you can add over there, no issues on that. Even in these two para, also not having some space between navigation and two paras annattu. To do that one here, what we have to do is, okay, container loni margin top I need 4 itself, save chestunna. You could see we had something kind of thing annattu. So most probably we did like this. Moreover, we had only one concept is there, nothing but cards. Even we had 3 cards itself. They are also doesn't contain any image. It had only title, para, button. వెబ్సైట్ చేసేటప్పుడు మనం ఏంటంటే అన్నీ చూసుకోవాలండి. అలైన్మెంట్స్, డిజైనింగ్, పర్సెప్షన్ ఆఫ్ వ్యూలోని యూ హ్యావ్ టు ఫాలో ఎవ్రీథింగ్ అన్నట్టు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? ఓకే, సో ఇక్కడ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు ఫాలో ఎవ్రీథింగ్ అన్నట్టు. ప్రతిదీ మీరు ఫాలో అవ్వాలి అన్నట్టు. డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? రాజేష్, అర్థమవుతుందా? హలో రాజేష్, ఆర్ యూ దే? వింటున్నారని ఉన్నారని కన్ఫర్మేషన్. Yes, sir. Yes, sir. వెరీ గుడ్. సో హియర్ రెస్ట్ వీ హ్యావ్ 3 కార్డ్స్ ఇట్సెల్ఫ్. సో ఈ బటన్ కి సంబంధించిన కాంపోనెంట్ ఆల్సో యు నో, ఈవెన్ ఐ విల్ షేర్ దట్ వన్ యాక్చువల్. ఓకే, ఓకే. సో ఇక్కడ వచ్చేసి వాట్ ఐ విల్ డూ ఈస్ హియర్ ఇట్ ఈస్ యూ కుడ్ సీ. అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ టు యాడ్ సంథింగ్ 3 కార్డ్స్, రైట్? సో ఈ 3 కార్డ్స్ని నీడ్ టు సర్చ్ అండి. గుర్తుపెట్టుకోండి, వెబ్సైట్ ఎందులో చేస్తున్నాం? ఈ లైబ్రరీలో చేస్తున్నాం. అందుకని ఆ లైబ్రరీలో నుంచే కాంపోనెంట్స్, కలర్స్, టైపోగ్రఫీ, ఐకాన్స్, అలైన్మెంట్స్, గ్రిడ్ సిస్టము, రెస్పాన్స్, బ్రేకింగ్ పాయింట్, కాలం గ్రిడ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ we want to design this website. When we are following this framework అన్నప్పుడు, this library అన్నప్పుడు ఇందులో నుంచే పిక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అండ్ రెస్ట్ వీ హ్యాడ్ సమ్ కార్డ్ కాంపోనెంట్ ఈస్ దే. సిమిలర్గా ఉన్న కార్డ్స్ మనకి ఇందులో కాంపోనెంట్లోని ఏమన్నా దొరుకుతాయేమో, ఎందుకంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ వీ హ్యాడ్ ఇన్సైడ్ దిస్ వన్. కాబట్టి లెట్ వి సర్చ్ ఫర్ దట్ వన్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి? 6 6 అంటే 4 3 12. ఓకే, 12 కాలం గ్రిడ్ సిస్టమ్. సో దిస్ ఈజ్ ఎనఫ్. I can go with this one. Okay, this is sizing అని ఇక్కడ ఏంటది, యా యూజింగ్ గ్రిడ్ మార్కప్ అని ఉందిగా, దీన్ని ట్రై చేద్దాం. బట్ ఇక్కడ ఉండింది మనకి ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉండిందండి, అంటే 2 ఉన్నాయి కార్డ్స్. బట్ ఇక్కడ మనకు ఉండింది 3 ఉన్నాయి. సిమిలర్గా ఉండిందిగా, దట్ ఈజ్ ఎనఫ్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? సో నేను ఇక్కడ దీన్ని మీకు సెండ్ చేస్తున్నాను. లాస్ట్లో అయిన తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తా. సో ఇక్కడ చూడండి, వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ జస్ట్ డూ కాపీ అండి. కాపీ చేసిన తర్వాత వీ నీడ్ టు పుట్ అండర్ ద 2 పారా. ఇది ఉంది కదా, కంటైనర్ సంథింగ్, మనకి కాంటాక్టర్స్ కాలం, అక్కడ నేను యాడ్ చేస్తాను. సో ఈ అన్ఈవెన్గా ఉంటే, కోడ్ అన్ఈవెన్గా ఉంటే నాకు కొంచెం ఇరిటేషన్ వస్తుంది. ఎందుకంటే ఎదుర్కోవడానికి కూడా ప్రాసెస్ మనకు కావాలి. కాబట్టి ఓకే షేప్ అనేది పెట్టుకుందాం. సో హియర్ యూ కుడ్ సీ వీ హ్యాడ్ ఓన్లీ, అంటే ఇదేంటిది, రోస్. పర్ఫెక్ట్. మరి ఇదేంటిది, ఒక కార్డ్. అంటే రోలోని ఫస్ట్ కార్డ్ దొరికింది మనకి. ఓకేనా, వెరీ గుడ్. అండ్ దెన్ తర్వాత ఇక్కడ 2వ కార్డు కూడా మనకి దొరికింది. పర్ఫెక్ట్. ఇలా అలైన్ చేసుకోవడానికి ఉంటుంది, కోడింగ్ కదా. సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు బీ ప్రాంప్ట్ అన్నట్టు. సో దెన్ యూ కుడ్ సీ ఇక్కడ వచ్చేసి 2 కాలమ్స్ వచ్చేసాయి. వీ హ్యావ్ టు అసైన్ సంథింగ్ కంటైనర్. ఫర్ ఎవ్రీ సెక్షన్ వీ అసైన్డ్ కంటైనర్ కాబట్టి, సో వీ నీడ్ టు యాడ్ కంటైనర్ ఫర్ దిస్ రో యాజ్ వెల్. సో ఇక్కడ ఏంటంటే డివ్ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రో అనేది, రో కాదు మనకు కావాల్సింది CONTAINER, కంటైనర్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ వచ్చేసి నేనేమన్నా అంటే కంట్రోల్ X, ఐ విల్ పుట్ దట్ వన్. ఓకే, ఓవర్ హియర్, డూ సేవ్ ఓవర్ దేర్. నవ్ యూ కుడ్ సీ, యా పర్ఫెక్ట్. మనం అనుకున్నట్టుగా 2 కాలమ్స్ వచ్చాయి. బట్ లెట్ వి సీ, వీ నీడ్ 3 కాబట్టి ఇక్కడ ఏమున్నది, ఇక్కడ చూడండి, స్మాల్లోని 6 ఉండింది, 6 ఉంది, టోటల్ 12 కాలం కాబట్టి. సో ఇప్పుడు ఇందాక 4 ఎక్కువ ఎందుకు చదివానంటే ఎందుకే చదివాను, ఎందుకంటే వీ నీడ్ 3 కాలమ్స్ కాబట్టి కాపీ చేశాను. అంటే 4 3s are 12, అంతేనా? 4 3 12. సో ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే, ఇక్కడ వచ్చేసి 4 కాలం విచ్ ఇట్ హ్యాడ్,
And moreover, here also we had 4 column. And here also what I will do is 4 column. సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి. మన లేఅవుట్లో ఎలా వచ్చిందో అలానే వచ్చేసింది. రెస్పాన్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనం బ్రేకింగ్ పాయింట్ యాడ్ చేయలేదు కాబట్టి మనం క్రియేట్ చేసిన పేరాలోని నో రెస్పాన్స్, బట్ బై డిఫాల్ట్ నౌ హ్యావ్ సమ్ రెస్పాన్స్ అన్నట్టు. అండ్ రెస్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే 3 కార్డ్స్ కూడా చూసారా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మార్జిన్ కొంచెం అలైన్ చేసుకుంటే కొంచెం సరిపోతుంది, అది మీరు చేసేసేయండి. ఓకేనా. సో ఫైనల్లీ లాస్ట్ బట్ లీస్ట్, అర్థమైందా, చెప్పుకుంటా వచ్చేసాం, అయిపోయింది. సో లాస్ట్ బట్ లీస్ట్ వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు యాడ్ అంటే ఫూటర్. సో ఇన్సైడ్ ద ఫూటర్ ఓకే కలర్స్ కానీ ఇంకేమన్నా అలైన్మెంట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత డిజైనింగ్ విచ్ మీన్స్ కలర్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ రెస్ట్ రిమైనింగ్ నో మ్యాటర్. ఓకే, కంటెంట్ అనేది ఏ చెత్త రాసి అక్కడ పడేసినా కానీ ఎవరు చదవరు యూజువల్గా. కాకపోతే డిజైనింగ్కి కనిపించాలి కాబట్టి అక్కడ ఉంటుంది, ఇంకా అంతే. సో ఫైనల్గా అయిపోవస్తుంది కాబట్టి ఐ విల్ గో విత్ ఓకే ఫోటోకి బదులు డివిజనే తీసుకుంటున్నా. ఓకే, ఇందులో ఏమంటున్నానంటే అండ్ కాపీ అని రాసేసాను. ఓకే, అండ్ కాపీ విచ్ మీన్స్ సమ్ సింబల్ అనేది వస్తుంది. ఇక్కడ ఆల్ ఆర్ఐ రైట్స్ రిజర్వ్డ్ బై డెమో సంథింగ్ డిఎంఓ డెమో వెబ్సైట్ అనేది తీసుకొని సేవ్ చేస్తున్నా. అండ్ నవ్ యూ కుడ్ సీ వీ హ్యాడ్, అది ప్రాపర్గా అలైన్ అవ్వదు ఎందుకంటే మనం చేయలేదు కాబట్టి, అది చివరికి వచ్చే అలైన్ అవుతుంది. ఓకే, సో టు డూ దట్ వన్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు అసైన్ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే దీనికి ఏం అసైన్ చేయాలి, టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ సెంటర్ సిఎన్టీఆర్ సెంటర్ అనేది అసైన్ చేసిన. యూ కుడ్ సి అది సెంటర్కి వచ్చేసింది. ఓకే, ఇక్కడ మనకి ఇదిగోండి పర్ఫెక్ట్గా సెంటర్కి వచ్చేసింది అన్నట్టు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఆల్ రైట్స్ రిజర్వ్డ్ బై. సో హియర్ ఇట్ ఈస్. అండ్ మోర్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి 100% విడ్త్తో, అంటే అది ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేయాలి బ్యాక్గ్రౌండ్. సో రానేకి వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ నీడ్ టు లోడ్ ది డివిజన్ అన్నట్టు. ఇన్సైడ్ ద డివిజన్ యూ కుడ్ సి ఇక్కడ ఏమొస్తుంది, దెర్ ఈస్ ఎ డివిజన్ ఇస్తే. ఓకే, సో ఇన్సైడ్ ద డివిజన్ వాట్ ఐ విల్ డూ ఈస్ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బీజీ SECNDARY సెకండరీ సేవ్ చేశాను. అంటే బ్యాక్గ్రౌండ్లోనే ఇస్తే 100% వెళ్ళిపోయింది చూసారా. అంటే హెడర్ కూడా 100% వెళ్ళిపోయింది నావిగేషన్, ఇది కూడా 100% వెళ్ళిపోయింది. బట్ ఇట్ డజంట్ కంటైన్ సమ్ స్పేస్ అరౌండ్ దట్ టెక్స్ట్ అన్నట్టు. ఈ ఫూటర్కి పైన మార్జిన్ కూడా రావాలి. ముందర ప్యాడింగ్ అసైన్ చేద్దాం. వేర్ వీ హ్యావ్ టు యాడ్ ప్యాడింగ్ అండి. సో యూ కుడ్ సీ ప్యాడింగ్ 4 అనేది అసైన్ చేసి సేవ్ చేసేది. సారీ అండి, చూడండి ఇక్కడ ఫూటర్లోని ప్యాడింగ్ వచ్చేసరికి సమ్ క్రిస్పీ పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది వచ్చింది. బట్ దెర్ ఈస్ నో స్పేస్ బిట్వీన్ ద 3 గ్రిడ్స్ అండ్ footer itself. So I have to assign that one. So what we have to do is there is a margin top, I require 4 itself. Save over there. Now you could see footer key grid key had some space. Finally we had some output on this. ఏదైతే చేయాలనుకున్నామో అదే చేసేసాం. ఏంటిది, లేఅవుట్. ఇది లేఅవుట్. You could see this is the output having in localhost 3000 with proper alignment, having some responsive future. Okay, did you understand? Did you understand? Rajesh, అర్థమవుతుందా? హలో. Yes sir. Yes sir. Yes. Yes. సో ఆల్ యూ నీడ్ టు డూ ఈస్, అందరూ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సోర్స్ కోడ్ కాపీ పేస్ట్ చేసి ఉన్న అలైన్మెంట్స్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే చేయండి. ఐ విల్ అప్లోడ్ దిస్ వన్ అండి, దీన్ని అప్లోడ్ చేస్తాను ఇందులో గిటాబ్లో అప్లోడ్ చేసి మీకు సోర్స్ కోడ్ షేర్ చేస్తాను, రిఫర్ చేయండి. కోడ్ని వాట్సాప్లోని కాదు, ఓకే గిటాబ్లో నుంచి మీరు క్లోన్ చేసుకోండి. సో రేపు గిటాబ్ క్లోనింగ్ ఎలా చేసుకోవాలి, గిటాబ్లోకి ఎలా అప్లోడ్ చేసుకోవాలి అన్న టాపిక్స్ రేపు గిటాబ్ గురించి చెప్పుకున్నాం. రాజేష్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? లేదండి, నేను ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు అడుగుతాను సార్. ఓకే ఓకేనమ్మా, రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఓకే అండి. ఓకే. ఓకే. ఓకే.